గ్రహణం అనేది తప్పకుండా పాటించవలసింది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీ ఇక్కడ ఏమంటున్నారు? అరుగుదల తక్కువ. ఆ సమయంలో అరగడం అనేది ఆగిపోతుంది. జలం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సైక్లింగ్ అవ్వదు. బాడీలో సైక్లింగ్ సరిగ్గా జరగదు కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు కాబట్టి, ఒక దగ్గర నిబద్ధతగా కూర్చొని ఆ 3 గంటలు జపం చేసుకున్నారు. నువ్వు కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, కింద కూర్చో, నీకు ఏటవాలుగా ఎలాగైనా కూర్చొని నీ ప్రశాంతమైన మనస్సుని జపం చేసుకో. ఏమి చెయ్యకు, కేవలం ప్రశాంతంగా కూర్చోని మాత్రమే కదా ఇంకేం చేద్దాం, తినొద్దు అప్పుడు టైంలో. తినకపోతే నష్టం ఏంటి? కాబట్టి ఇటువంటివన్నీ కూడా పాడడం మంచిది. గురుగారు ఆ రోజు అంటే టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు, ఏంటి అసలు? అంటే ఈ చంద్రగ్రహణము రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. రాత్రి 9:57 ప్రారంభమై రాత్రి మోక్షకాలం. మోక్షకాలం రాత్రి 1:27 ఉంటుంది. అంటే గ్రహణం యొక్క పూర్తి కాలం, అంటే గ్రహణం యొక్క పూర్తి కాలం ఎంత సమయంలో ఉంటుందని అడిగితే 3:10 వరకు ఉంటుంది. అంటే టోటల్ గ్రహణం యొక్క ప్రమాణం 3:10 వరకు ఉంది. కాబట్టి ఇది పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. కాబట్టి తప్పకుండా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణాన్ని చూడకూడదు. పూర్వాభాద్ర నక్షత్రం వారు ఆ సమయంలో బయటికి వెళ్ళకూడదు. వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వెళ్ళకూడదు, ఏమీ తినకూడదు. అంటే 9:57 నుంచి 1:27 మధ్య కాలంలో తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగితే, ముందుగా గ్రహణానికి కనీసం తక్కువలో తక్కువ 8 గంటల ముందు, అంటే రాత్రి 9 గంటల కంటే 8 గంటలు మనకు ముందు నుంచి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఏమి తినకూడదు. అంటే మంచిని కూడా తాగకూడదు. ఇదని చెప్పాలంటే అంటే పూర్తిగా ఉపోషణము, నక్తము, నిరాహారము, నిరాహార దీక్ష చేయాల్సిందే. ఈ రాశి వాళ్ళు ఒక్కరే ఉంటారు. అంటే ఈ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. కుంభరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా చేయాల్సిందే. ఇక అధమ నక్షత్రాలు ఉంటాయి, కొంచెం టైం చెప్తాను మీకు నేను. ఈ సమయంలో ఎప్పటి వరకు చేయకూడదు భోజనం? మర్నాడు సూర్యోదయం తర్వాతనే ఇల్లు శుద్ధి చేసుకొని స్నానాలు చేసుకొని అప్పుడు మీరు భోజన తాంబూలాదులు స్వీకరించే ప్రయత్నం, అప్పుడు వంట స్టార్ట్ చేయాలి. తెలియదు మరి 11 వరకు భోజనం చేయకూడదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుజీ? మామూలుగా కేవలం కుంభరాశి వాళ్ళే కాకుండా మిగతా రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇక్కడ ఏమేమి ఒకటే ఇందాక గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్రహణం ముర్రి దీనివల్ల వస్తుంది చెప్పలేదు. గ్రహణ కాలంలో వచ్చేటువంటి వాయువుల వల్ల కావచ్చు, పీడనం వల్ల కావచ్చు, అలాగే చంద్రకాంతి లేకపోవడం వల్ల కావచ్చు, మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో పిండానికి కొద్దిగా ఇబ్బంది, కదలిక వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో ఆడవాళ్ళు కదలకుండా ఉండని చెప్పారు. కుర్చీలో కూర్చోవచ్చు, పడుకొని ఉండవచ్చు, జుట్టు విరబోసుకొని ఉండకూడదు, తల పిచ్చి పిచ్చి గోక్కోకూడదు, ఒళ్ళంతా గోక్కునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే మరి మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చా? వెళ్ళదని ఎవరు చెప్పారు? ఇవే ఈ సూడో నాస్తికుల మధ్యలో వచ్చేసి మేము చెప్పని విషయాల్ని కూడా వీళ్ళు చెప్పి జొప్పించి, చూసారా వీళ్ళు లాస్ట్కి టాయిలెట్లో పోతుంటారయ్యా, అంటే గర్భిణీలో టాయిలెట్ పోకపోతే కడుపు ఉబ్బిపోయి చచ్చిపోరా అని అడిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చును, దానికి ఎటువంటి దోషము లేదు. ప్రశాంతంగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ కడుపులో శిశువుని, అది కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వారి వృద్ధి కొరకు భగవన్నామస్మరణ చేయమని చెప్పారు. తప్ప గోక్కోవడం, అరవడం, రక్కోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, పళ్ళు కొరకడం లాంటివి చెయ్యకూడదు. ఎందుకు? పీడనం ఎక్కువగా ఉంటుంది, అతి నీళ్ళ కిరణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి చేయకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీలు 9:57 మనం గ్రహణం అనుకున్నాం కదా, వాళ్ళు 8 వరకు ఏం తినవచ్చు. అంటే తొందరగా అరిగిపోయేటువంటి పదార్థం, ఎక్కువగా జల పదార్థం తీసుకోవాలి. జల పదార్థం తొందరగా అరిగిపోతుంది. అటువంటి జల పదార్థాన్ని 2 గంటల వరకు ఆడపిల్లకి ఇవ్వచ్చు, గర్భిణీ స్త్రీకి ఇవ్వచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, వృద్ధులకి ఇవ్వచ్చు. శక్తులైన వారు, అంటే శక్తి ఉన్నవారు 9:57 నుండి 8:57 గ్రహణం అయితే 8 గంటల ముందు నుంచే నిరాహారంగా ఉండాలి. మర్నాడు ఉదయం వరకు పూర్తిగా అంటే నక్తముగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నియమాలు.